పవన్ తప్పు కళ్యాణ్ గారు తప్పు అంటాను. ఇలా మాట్లాడారు. అంటే అడవులకు సంబంధించి ఇది ఇలా చేయడం అనేది ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ గారిని అన్నారని అనుకోవచ్చా ఎందుకంటారమ్మా, లేదా? ఆయన శాఖ అటవీ శాఖ మంత్రి, ఆయన శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆయన శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆయన బెంగళూరు వెళ్తూ ఏనుగుల కోసం అడవి కోసం వెళ్తూ, ఒకప్పుడు అడవిలు చూస్తే బ్రహ్మాండంగా ఉండేవి, వన్యప్రాణాలన్నీ కూడా జనరక్షణలోకి వచ్చేస్తున్నాయి, వన్యప్రాణులకి మొత్తం సెక్యూరిటీ లేకుండా అయిపోయి జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఆ జనారణ్యంలోకి వస్తుంటే అడవి మొత్తం కొట్టేశారు. ఒకప్పుడు కన్నడ రాజ్కుమార్ గారు వాళ్ళందరూ కూడా అడవిని కాపాడడం కోసం సినిమాలు తీసేవారు. ఒక సబ్జెక్ట్ తీసి ఇప్పుడున్న హీరోలు అందరూ కూడా అడవిని కొట్టడానికి ఎలాగా, అడవిని ఎలా స్మగ్లింగ్ చేయాలని సినిమా తీస్తున్నారు అన్నాడు. మీరు అల్లు అర్జున్ గారిని అనుకుంటే ఎలాగా? అలా ఎన్నో సినిమాలు తీస్తున్నారు కదా, ఎన్నో సినిమాలు తీసి గంధపు వీరప్పన్ గారి మీద తీశారు, ఇంకోళ్ళ మీద తీశారు కదా. అందుకే అడవిని మనం కాపాడుకోవాలి, అడవికి మనం రక్షణ ఇవ్వాలి, ఆ వన్యప్రాణులకి మనం జంతువులకి రక్షణ ఇవ్వాలి. అవి జనారణ్యంలోకి వస్తే మనకే నష్టం కనుక దాన్ని ఆయన శాఖను ఉద్దేశించి ఒక హీరోగా ఆయన భాషలో చెప్పాడు, ఆయన భాషలో వివరించాడు. ఎదుటి వాళ్ళని ఎక్కడా కించపరచలేదు. ఈ స్మగ్లింగ్ ఎలా కాపాలి, ఈ గంధపు చెక్కలను ఎలా కాపాలి, ఏ విధంగా మనం ఆ మొత్తం టోటల్గా అడవి సంరక్షణను ఎలా కాపాడాలి, వన్యప్రాణాలను ఎలా కాపాడాలి, ఈ మొత్తం టోటల్గా వీళ్ళు దాచుకున్న గత ప్రభుత్వం ఈ మొత్తం టోటల్గా గంధపు చెక్కలు దాచుకున్న వాళ్ళ డబ్బుని ప్రజలకు ఏ విధంగా రిఫండ్ చేయించాలి అన్న ఆలోచనతో పాపం ఆయన ఉన్నాడు తప్ప ఆయన ఈరోజు సినిమా షూటింగ్ చేయడానికే ఖాళీ లేదు కనుక ఇంకొక హీరో కోసం మాట్లాడే అంత ఖాళీ నాకు ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఆయన ఖాళీ దొరికితే పంచాయతీరాజ్ శాఖలో ఎక్కడ అవినీతి జరిగిందని ఆయన చూసుకుంటున్నాడు. ఆయనకు ఒక అవినీతి చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ మనం ఇంకెలా డెవలప్ చేసి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా డెవలప్ చేస్తే బాగుంటుందని చూసుకుంటున్నాడు. ఇంకో సమయం దొరికితే ఇక్కడ మొత్తం టోటల్గా పులులన్నీ మాయమైపోయాయి, అడవి ఎలా మాయమైపోయింది, అసలు గంధపు శాఖలు అవలంబించుకుంటున్నారు, ఈ ఎంతోమంది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు, దాన్ని ఎలా కాపాడుకోవాలని దాన్ని చూసుకుంటున్నారు. ఆయనకున్న సినిమాలకి పాప నిర్మాతలు వెయిటింగ్ చేస్తుంటే 3 నెలల దాకా నేను ఇప్పుడు ఏం సినిమాలు చేయలేను అనే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కనుక ఒక హీరో కోసమో ఒకరి కోసమో మాట్లాడే పరిస్థితి ఆయనకు ఉందా? మీరు నిజాయితీగా చెప్పండి కాదా? ఆయన అత్ర ఎంతసేపు రాష్ట్ర ప్రజలు నన్ను గెలిపించుకున్నారు, రాష్ట్ర ప్రజలు నన్ను గెలిపించుకున్న తర్వాత ఆ ప్రజలకి న్యాయం జరగాలి, ప్రజలకి మనం ఏదో ఒకటి చెయ్యాలి. ప్రజలు మనం నమ్ముకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో మనం ఎంత నేర్చుకున్నామో మనం ఎంతైనా ఒదిగుండి ఎంత చేయగలిగితే అంత ప్రజలకు న్యాయం చెయ్యాలి, నా శాఖలకి నేను న్యాయం చెయ్యాలి అనే ఆలోచన ఆయనకుంది తప్ప ఇప్పుడు సినిమాల కోసమో లేకపోతే ఇక్కడ ఒక హీరో కోసం ఇంకోళ్ళ కోసం ఆలోచించే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక ఛానల్ ఫంక్షన్లో నేను చీఫ్ గెస్ట్గా ఉన్నాను, ఆయన ఉన్నారు. ఆ రోజే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారిని 6 నెలల ముందు అరెస్ట్ చేసేటప్పుడు నేనే మాట్లాడినప్పుడు, ఏమండి చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే హీరోలారా, ప్రొడ్యూసర్లారా, డైరెక్టర్లారా, మీకు ఏమాత్రం అభిమానం ఉంటే అంత పెద్ద ఆయన అంత అన్యాయంగా 72 గంటల చిత్రహింసలు పెట్టి అరెస్ట్ చేశారే, ఆ లోకేష్ బాబు ఢిల్లీలో ఉన్నాడే, ఆ భువనేశ్వరమ్మ నా భర్త వస్తేనే కానీ నేను రాజమండ్రిలోనే కూర్చుంది, ఒక కాన్వాయ్లోనేగా ఉండిపోయింది, ఆ తల్లికి మనం ఒక ఫీట్ చేయండి, ఒక సపోర్ట్ చేయండి, ఏదో విధంగా మీకు ఎక్కడో ఒక ఆయన మీ సపోర్ట్తో మీతో పాటు ఉన్నాడు కదా, మీకు ఏ రూపానైనా సరే అన్నింటిలో మీకు తోడుగా ఉన్నాడు కదా. సినిమా ఇండస్ట్రీ తల్లి రండి, అభిమానించే వాళ్ళు మాత్రమే, నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ అంటే దానికి వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్ మీద ఒక మాట అన్నాడు. అంటే ఆ స్టేజ్ మీద నేను చెప్పలేదు, నేను అంతకన్నా ముందే నేను చెప్తే ఆయన స్టేజ్ మీద సినిమా ఫీల్డ్ అనేది సున్నితమైనది, దయచేసి రాజకీయానికి ముడికట్టకండి, ఎందుకంటే కొన్ని ఇబ్బందులు కొంతమందికి ఉంటాయి, దయచేసి ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు తప్ప దయచేసి ఎవరిని కూడా రమ్మని బతిమలాడవద్దు, రమ్మని ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పాడు. అంటే సినిమాకి రాజకీయానికి ఎప్పుడు ముడికట్టాడు ఆయన, ముడిపెట్టడు. ఆ రోజు ఈ ఇండస్ట్రీ అంతా జగన్మోహన్ రెడ్డి కన్ను సైకిల్తో భయపడుతూ దాకుంది, కిటికీలు వేసుకొని దాకుంది. ఎక్కడ ఏ మైక్ దొరికితే మైకులో ఏం చెప్తాడు, ఒకే ఒక ఆయన మాత్రం పాపం ఇంటర్వ్యూ ఇచ్చాడు, సురేష్ బాబు, ఓ ఆర్ యూ చంద్రబాబు గారు, ఓ ఆర్ యూ, మాకేం సంబంధం, ఆయన అరెస్ట్ అయితే మేమేం చేయాలి, మా సినిమా ఫీల్డ్కి ఏమీ సంబంధం లేదు, మేము ఆయన ఉన్నప్పుడు ఎంపీగా ఎదిగాం, ఆయన ఉన్నప్పుడు మేము స్టూడియోలు కట్టుకున్నాం, ఆయన ఉన్నప్పుడు మేము అన్నీ చేస్తాం, అలాగని మేము ఇప్పుడు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఐ నో అన్నాడు. అంటే
అదొక్కటి మాత్రం ఆయన చెప్పగలిగాడు, నిజాయితీగా చెప్పాడు. తక్కువలంతా ఏది చెప్పడానికి భయపడుతూ ఏం మాట్లాడితే ఏం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ వెళ్ళారు బుకేలు పట్టుకొని, వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళారు, వచ్చారు. ఇప్పుడు 50 సంవత్సరాల ఫంక్షన్ బాలయ్యబాబుకి చేస్తా, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చేస్తున్నారు. గవర్నమెంట్ రాకపోతే బాలయ్యబాబుకి 50 సంవత్సరాల ఫంక్షన్ చేయరు. నేను చెప్తున్నాను ఈరోజు, గవర్నమెంట్ రాకపోతే ధైర్యంగా బాలకృష్ణ గారి ఫంక్షన్ 50 సంవత్సరాలు చేయగలరా? గుండె మీద చెయ్యేసుకుని ఒక్కరు చెప్పండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చి ఉంటే 50 సంవత్సరాల ఫంక్షన్ మీరు చేయగలుగుతారా? అంటే పోయినసారి 5 సంవత్సరాలలో ఒకసారి కూడా చేయలేదు, ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా టీడీపీకి సపోర్ట్గా ఒక్క పాత్ర కూడా చేయలేదు, ప్రోగ్రామ్ కూడా జరగలేదు, పాత్ర కూడా చేయలేదు అనమాట. మళ్ళా అంతే. అంటే అది భయం గుప్పుట్లో సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. భయం గుప్పుట్లో పాపం అమ్మాయిని మనం సపోర్ట్ చేయాలి. ఆ అమ్మాయి హీరోయిన్గా నేను బొంబాయి అద్దతో మాట్లాడుతున్నా, అమ్మాయికి ఫుల్ సపోర్ట్గా ఉండాలి, నిలబడాలి. ఆ అమ్మాయి రేపు ఉదయంకి అమ్మాయికి ఇలా జరిగిందంటే రేపు ఇంకొక అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి రావడానికి భయపడుతుంది. కనుక ధైర్యంగా మనం ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలి. ఆ అమ్మాయికి మనం యావత్ ఇండస్ట్రీయే కాదు, ఎంటైర్ మొత్తం ఏపీ గవర్నమెంటే కాదు, ముందు అనిత గారిని నేను నా రిక్వెస్ట్ చేస్తున్నాను. నా విన్నపం ఏంటంటే, అమ్మ మీరు ఎవరైనా ఫోన్ చేస్తే ఎత్తండి, మీ పిఎస్ అయినా ఫోన్ ఎత్తండి, బాధను తెలుసుకోండి. ఇచ్చాపురం అప్ టు సోలూరుపేట దాకా కష్టాలు తెలుసుకోండి. మీరు గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను వివరించమని అడగమనండి. మీరు ఎవరికి ఫోన్ ఎత్తకుండా, మీరు ఎవరికి దొరకకుండా మీరు సెలబ్రిటీస్కే దొరికితే ఎలా తల్లి? ఒక్కసారి ఆలోచించండి. మీరు ప్రజల పక్షాన ప్రజల కోసం ఉన్నారు. మీ పోస్ట్ వచ్చింది కాబట్టి ఈరోజు నాగబాబు గారు రావచ్చు మీ దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పలకరించవచ్చు. కానీ ఒకటే మాట్లాడుతున్నా, ఆ పోస్ట్ ప్రజల కోసం ఉంది. మీరు ప్రజల పక్షాన ఎత్తండి, మీ ఫోన్ ఎత్తండి, మీరు ఫోన్లో మాట్లాడండి. మీ పిఎస్లైనా ఫోన్లు ఎత్తమానండి, వాళ్ళనైనా ఫోన్లు ఎత్తి వాళ్ళ కష్టాలు తెలుసుకోమానండి. దయచేసి లోకేష్ బాబు గారు ఫోన్ ఎత్తుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఇమీడియట్లీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. మీకు ఫోన్ చేత్తడానికి మీకు ఖాళీ లేకపోతే మీ పిఎస్లో కూడా ఖాళీ లేదమ్మా. ప్రజల సమక్ష వినడానికి మీకు ఖాళీ లేదా? ప్రజల బాధ వినడానికి మీకు ఖాళీ లేదా? రాజమండ్రిలో ఒక బెయిల్ మీద వస్తే సెంట్రల్ జైలు, అవుట్ ఆఫ్ ది సెంటర్, ఒక సెంట్రల్ జైలుకే సెక్యూరిటీ లేకపోతే మనం ఇంక లాండ్ ఆర్డర్ ఎక్కడున్నట్టు? ఒక మనిషిని బయటకు వస్తే బెయిల్ మీద ఇమీడియట్లీ జైలుగాడే కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోతే ఈ రోజుకి మనిషి ఆచూకీ తెలియని పరిస్థితిలో ఈరోజు ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ ఉందా లేదా? గత ప్రభుత్వానికి మనకి తేడా ఏంటి? నేను హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, గత ప్రభుత్వానికి మనకి తేడా ఏంటి? మీ విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో ఒక అమ్మాయిని చంపేస్తే, ఆ అమ్మాయిని చంపిన వాడు 15 రోజులు దొరకకపోతే మళ్ళీ సూసైడ్ చేసుకునే పరిస్థితి దాకా తీసుకొచ్చి సూసైడ్ చేసుకున్నాడే కానీ మనం పట్టుకోలేదు. అలాంటివి ఎన్ని ఇన్సిడెంట్లు అనకాపల్లి జిల్లాలో జరిగాయి, మనం ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటివన్నీ మన లాండ్ ఆర్డర్ తీసే ప్రాబ్లం వస్తుంది. లాండ్ ఆర్డర్ని ఒక్కసారి మనం పునఃసంస్కరించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇది నేను చెప్పిన మాట కాదు, ప్రజలు చెప్తున్న మాట, ప్రజల పక్షాన చెప్తున్న మాట. మీరు ఇచ్చాపురం వెళ్ళండి, ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో కూర్చోండి, ఏం వస్తున్నాయో పాత ఎంతమంది ఉంటారో అంతమందిని కంప్లైంట్లు ఇవ్వమనండి. అలాగే మీరు మొత్తం శ్రీకాకుళం జిల్లా నుంచి అప్ టు సోలూరుపేట దాకా, అప్ టు అనంతపురం దాకా రండి. దయచేసి మీరు ఎంక్వైరీ చేసుకోండి. గతంలో ఆడవాళ్ళకు మేము అండగా ఉన్నాం, ఆడపిల్లలే చెప్పుకోగలుగుతారు. మీకు హోమ్ మినిస్టర్గా ఒక లేడీస్ కాబట్టి ఆ బాధను ఎవరు చెప్పగలుగుతారు? మీకే చెప్పగలుగుతారు. ఒక డీజీపీ గారికి చెప్పలేరు, ఒక ఎస్సీకి చెప్పలేరు, ఒక సీఏకి చెప్పలేరు. ఫస్ట్ ఆ అమ్మాయి కేసు రిఫరెన్స్ ఫస్ట్ ఇంటర్ఫేర్ అయింది మీకు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, తర్వాత మీరు ఇంటర్ఫేర్ అయ్యారు.